పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి ఐతనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభిస్తూ ఉంది. ఈరోజు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో ఈ ఉచిత శిబిరం అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. తెనాలికి చెందినటువంటి నన్నపనేని ఆంజనేయులు సహకారంతో ఆయన ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఈ క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ శిబిరం అనేది కూడా ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అయితే చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యి శిబిరాన్ని అయితే ప్రారంభోత్సవం చేశారు. ఆమెతో పాటు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, ఇక్కడ స్థానిక నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ స్క్రీనింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ఈ సందర్భంగా 10 గంటల వరకు దాదాపుగా 100 మందికి పైగా ఈ ప్రాంతానికి పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం వారి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక వాహనంతో సహా ఇక్కడికి చేరుకుని ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అయితే ప్రజలందరికీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. శిబిరానికి సంబంధించి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ పరీక్షల మొత్తాన్ని కూడా ఇక్కడ వీరి సహకారంతో, నిర్వాహకుల సహకారంతో ఉచితంగా అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. డాక్టర్ నన్నపనేని ఆంజనేయుల సహకారంతో నరసింహారావు నేతృత్వంలో కూడా ఈ వైద్య శిబిరం అనేది కూడా ఈ పరీక్షల శిబిరం అనేది కూడా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పి కూడా రాయపాటి శైలజ పేర్కొన్నారు. అట్లాగే ఇక్కడ వీరి టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అయితే అభినందించారు నిర్వాహకులను. అట్లాగే ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కానీ చాలా ట్రీట్మెంట్ అనేది కూడా బాగుంటుంది. ప్రజలందరూ కూడా క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మహిళలు అవగాహన కలిగి ఉండి తరచూ కూడా ఇటువంటి వైద్య శిబిరాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పినైతే రాయపాటి శైలజ అట్లాగే నన్నపనేని రాజకుమారి నిర్వాహకులు అయితే తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ తెనాల్లో ఏర్పాటు చేసిన నిర్వాహకులను అయితే అతిథులు ప్రత్యేకంగా అయితే అభినందించారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. నన్నపనేని ఆంజనేయులు గారు అలాగే శాఖమూరి ప్రసాద్ గారు, ఈదర్ పూర్ణచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు ఆయన కూడా ఎక్కువగా అంటే ఒక ఇన్సిడెంట్ అంటే హాస్టల్లో చదివే అమ్మాయికి క్యాన్సర్ రావటం, దానివల్ల అమ్మాయి పడిన బాధ, ఆ ఇనిషియేషన్తో, అలాగే నన్నపనేని ఆంజనేయులు గారు వాళ్ళ వైఫ్ కూడా 2 times ఎఫెక్ట్ అయ్యారు. సో మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎవరికి జరగకూడదు, మనకు తారసపడిన ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఎంత రెనౌండ్ హాస్పిటల్, ఎంత పేరు పొందిన హాస్పిటల్ మన అందరికీ కూడా తెలుసు. ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన తెనాలి దగ్గరికి వచ్చి ఎంతో ఖరీదైన టెస్టులు, మ్యామోగ్రామ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయటం అనేది మనం చాలా మంచి విషయం. అండ్ దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళలు కూడా ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి అంత పట్టించుకోరు. కానీ ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఎక్కువ మంది ఆల్రెడీ మహిళలు వచ్చారు. అది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సో ముందు మనం ఆరోగ్యంగా ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలామంది భయం అండి. రెగ్యులర్గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము. ఎందుకంటే అదో భయం, టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలామంది కూడా టెస్టులు చేయించుకోరు. సో ఎలాగైతే ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్కి సంజీవిని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. సో గవర్నమెంట్కి చేదోడు వాదోడు కూడా ఇలాంటి వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయటం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇంకా ప్రోత్సహించాలి మనం ఎక్కువ మంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందికి
వాళ్ళ ఇంటి దగ్గరికే ఇలాంటి సర్వీస్ రావటం అనేది చాలా అరుదండి. బికాస్ డాక్టర్స్ బిజీగా ఉంటారంటే 3 డాక్టర్స్ ఆల్మోస్ట్ ఇదే పని మీద, అంటే స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ పని మీద తిరుగుతూ ఉండి, అంటే బసవతారకంలో కూడా క్వాలిటీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా అందిస్తున్నారు, సబ్సిడైజ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మిగతా చోట్ల కంటే బెస్ట్ కేర్ అనేది బసవతారకంలో దొరుకుతుంది. సో వీళ్ళు ఏదైతే సేవలు ఈరోజు మన దగ్గర తీసుకొస్తున్నారో వాటిని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నమాట క్యాన్సర్ అంటే. మా ఇంట్లో కూడా బంధువులకే కాకుండా ఇంట్లో కూడా అప్పట్లో ముకుందరావు గారికి మొదలైనప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను. నాగేశ్వర రెడ్డి గారు చూసి చెప్పారు కొంచెం అనుమానంగా, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉందా? నేను అడిగాను ఆయన్ని, అంటే వారసత్వంగా వస్తుందా? ఖచ్చితంగా వారసత్వంగా వస్తుంది, లేకపోతే కొన్ని అలవాటు వల్ల వస్తుంది, కానీ ముకుందరావుకి ఏ విధమైన అలవాటు లేదు రావడం అంటే వారసత్వం కాదండి. అట్లాగా వారసత్వం కాకపోయినా రావచ్చు, చెడ్డ అలవాట్లు లేకపోయినా రావచ్చు, లేకపోతే ధూమపానము లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రావచ్చు, అది లేకపోయినా రావచ్చు అనేది మనకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాను. కాబట్టి ఒక భయంకరమైనటువంటి వ్యాధి అనేటువంటిది క్యాన్సర్. ఏదైనా మనం ఉదాహరణగా మాట్లాడేటప్పుడు కూడా అంటాం క్యాన్సర్ వ్యాధి లాంటిది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకు బలైపోయినటువంటి కుటుంబాల నుంచి మరి ఈ రోజున బలవటమే కాదు, అవస్థలు పడుతున్నటువంటి, ఆరోగ్యం పాడవుతున్నటువంటి కుటుంబాల నుంచి కూడా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈరోజు ఉచిత పరీక్షలు, ఇక్కడ డబ్బిచ్చి కాదు, ఉచిత పరీక్షలు చేయించడానికి మరి ఆంజనేయులు గారు ముందుకు రావడం అభినందిస్తున్నారు. అంతేకాకుండా అసలు బసవతారకం హాస్పిటల్ గురించి ముందు చెప్పాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో బసవతారకం గారు, ఎన్టీ రామారావు గారి సతీమణి, అంటే బాలకృష్ణ గారి తల్లి, చంద్రబాబు గారు అత్తగారు, ఆమె క్యాన్సర్ తోటి మరణించడం వల్ల వారికి ఆలోచన వచ్చింది హైదరాబాద్లో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి. అంతేకాకుండా అంతకుముందే నోరి దత్తాత్రేయ గారు, తులసి గారు, మీకు అందరికీ పరిచయం ఉండదు, మీ పత్రికల వారికి ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే డాక్టర్లు ఎంత ఇక్కడ ఉన్నారు, తెలిసిన వాళ్ళంతా మనవాళ్ళంతా ఉన్నారు. హైదరాబాద్ సత్యనారాయణ గారు కొంచెం తెలుసు అనుకుంటా. అక్కడ మరి ఆ రోజున తులసి గారి యొక్క ప్రోత్సాహం, కోడెల శివప్రసాద్ గారు చొరవ తీసుకోవడం, కోడెల శివప్రసాద్ గారి మూలంగానే ఎన్టీ రామారావు గారికి ఆలోచన రావడం, కోడెల శివప్రసాద్ గారిని దానికి అధిపతిగా చేయడం, అక్కడ నుంచి దత్తాత్రేయ గారు, తులసి గారు ఇటువంటి వాళ్ళే కాకుండా ఒక కమిటీగా ఏర్పడి చాలామందిని కమిటీగా వేసి ఆ కమిటీ ద్వారా కొంత ఫండ్స్ని వసూలు చేసి ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. అది తర్వాత కాలంలో బాలకృష్ణ గారు ఆ హాస్పిటల్ని ఎంతోమంది రోగులకి సేవ చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే బసవతారకం హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వైద్యమే కాకుండా వాళ్ళ సహాయకులుగా వచ్చిన వాళ్ళకి కూడా సహకరిస్తూ వాళ్ళకి భోజన సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, అంతేకాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రోగులకి ఉచితంగా వైద్యం చేసేదానికి ఆరోగ్యశ్రీ నుంచి దానికి కూడా కొంత మినహాయింపు ఇస్తూ ఎంతో సహకరిస్తున్నారని చెప్పడానికి నేను మీ అందరికి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అసలు ఈ బసవతారకం వాళ్ళు మీ డోర్ స్టెప్స్ తెనాలి వరకు రావడానికి కారణం చాలామందికి పేషెంట్స్కి అవగాహన లేనటువంటి వ్యవస్థ ఇది మన దగ్గర ఉన్నది. కాలు నొప్పి, కడుపు నొప్పి అంటే లోకల్ డాక్టర్స్ వాళ్ళు ఎంతగానో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ క్యాన్సర్ అనే దానికి ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ కూడా వచ్చినాయి. దీనికి ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది బసవతారకం వాళ్ళది. చాలామందిని చూస్తున్నాను నేను లాస్ట్ 3 yearsగా. ప్రతి వాళ్ళు ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా వస్తే ఏ అపోలో హాస్పిటల్కు, స్టార్ హాస్పిటల్కు, పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ పరిగెత్తున్నారు. అంటే పిల్లల ప్రోద్బలం కూడా అట్లాగే ఉంటుంది. యూఎస్ నుంచి అక్కడి నుంచి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని అట్లాంటి చెప్తున్నారు. ఆ హాస్పిటల్స్కి వెళ్తే దానివలన రోగం తగ్గకపోగా ముందు డబ్బులన్నీ అయిపోతే మనకి డెడ్ బాడీ వస్తుంది. వీలైనంత వరకు ఇటువంటి క్యాన్సర్ కానీ ఇటువంటి వాటికి ఏదైనా ఉంటే ఎయిమ్స్ కానివ్వండి, లేకపోతే నిజామ్స్ కానివ్వండి, బసవతారకం కానివ్వండి, ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కి క్రిటికల్ ఏరియా ఏదైతే ఉందో అటువంటి దానికి మీరు ఇన్స్టిట్యూట్స్ని ప్రిఫర్ చేయాలి. మనం పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రతిదానికి. దీంట్లో న్యాచురల్గా కూడా ఒక రెమెడీ ఉంది. లక్ష్మణ ఫలం అనే ఫ్రూట్ ఏదైతే ఉందో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ పికప్ అవుతాయి. రామఫలం కంటే కూడా లక్ష్మణ ఫలం చాలా యాంటీ ఆక్సిడెంట్స్ పికప్ అవుతాయి. నాకున్న ఈ 3-4 yearsగా ఈ ట్రావెల్లో చాలామంది మీద మేము అది లక్ష్మణ ఫలం ఆకులే
ఫ్రూటే కాకుండా ఆకులు కూడా కషాయంలో కాసుకొని తాగితే కిమో చేసిన దానికంటే ఎఫెక్టివ్గా ఉంటా ఉంది. అందుకని వీలైనంత వరకు దాని ప్లాంట్స్ కూడా వీలైనంత వరకు ప్రతి ఇంట్లో మొక్కలు, ఇప్పుడు మన పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్తే అందరం రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నాం. దాంట్లో మీరు ఇన్సిస్ట్ చేయాల్సింది ఇటువంటి లక్షణ ఫలం మొక్కలను పెంచి వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇక మూడోది కాస్ట్ వైజ్ ఈ ప్రోటోకాల్స్లో బసవతారకం ఇస్ నంబర్ 1. మరి వాళ్ళు రామారావు గారికి ఏం బుద్ధి పట్టిందో ఎట్లా చేశారో కానీ మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తున్నారు. వాళ్ళకి లాభాపేక్ష లేకుండా అందరినీ జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నారు. మీరు కూడా మన పిల్లలు ఎవరికైతే ఉన్నారో ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంది, స్టేట్ అండ్ సెంట్రల్. హెచ్పివి వ్యాక్సిన్స్ 9 years to 14 yearsకి, 15 to 21 yearsకి కొత్త వ్యాక్సిన్లు వచ్చినాయి కదా, అవి మళ్ళీ ఇప్పుడు 3 monthsకి ఎక్స్టెన్షన్ కూడా చేశారు. ఇవాళ అవి అందరికీ పిల్లలందరికీ ఇప్పియండి, ఆడపిల్లలకి. దానివల్ల చాలా ఉపయోగం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకున్నందువల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇనిషియల్ స్టేజ్లో కనుక మీరు కనుక పట్టుకోగలిగితే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి చాలా సుఖం, ఖర్చు తక్కువ అవుతుంది, సేఫ్టీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. ఈ రోజున ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మా కుటుంబంలో కొంతమంది క్యాన్సర్ బాధతో బాధపడ్డారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇట్లా ఉంది అని చెప్పగానే నేను దానికి అంగీకరించి, కాదు నేను మొత్తం నేనే స్పాన్సరేషన్ నేనే చేస్తాను అని చెప్పి మొత్తాన్ని ఈ రోజున ఇంత కార్యక్రమం జరగడానికి మూల కారణమైంది. దానికి ఓపెనింగ్కి ప్రారంభానికి వచ్చినటువంటి శైలజ్ గారికి, వదిన రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, కంపల్సరీగా ఫస్ట్ స్టేజ్లో కనుక మనం దీన్ని కనుక పట్టుకోగలిగితే ఈజీగా మనం దీన్ని క్యూర్ చేసుకోగలము. కాబట్టి అందరూ వచ్చి ఈ టెస్ట్లో, స్క్రీనింగ్ టెస్ట్లో ఫ్రీగా చేస్తున్నారు. ఇండియాలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ వారి ఆధ్వర్యంలో బసవతారకం ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ చాలా మంచి ఇది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని చేయండి. ఈ కార్యక్రమానికి చేసిన శైలజ్ గారికి, రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి మరియు మిగతా డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.